శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. డీజిల్ అయిపోయింది సార్. ఇక్కడ ఎక్కడైనా దొరుకుతా? ఇక్కడ బంకులు లేవు సార్. ఇది ఫారెస్ట్. ఇదంతా నువ్వు యూనిఫామ్ వేసి రాకుండా వచ్చి జరిగింది. నెక్స్ట్ టైం అలా చేసామంటే సస్పెండ్ చేస్తాను. మిస్టర్ ఉమేష్ కుమార్. ఉమేష్ కుమార్ కాదండి, ఉమేష్ సార్. తెలుసు లేవయ్యా, ఏదో వేస్తే కానిస్టేబుల్స్ దిగడా. ఫాలో మీ, ఫాలో మీ. ఏం వెతకాలో తెలియకుండా ఎలా వెతకమంటారు సార్? అంగుళం వెతకండి, ఏది వదలకుండా వెతకండి. ఏం వెతకాలో తెలియకుండా ఎలా వెతకమంటారు సార్? అది మాత్రం అడగండి, సస్పెన్స్. ఏ కానిస్టేబుల్, టోపీ పట్టుకో. టోపీ కూడా పట్టుకోలేవా? అడగకపోతే అమ్మైనా పెట్టదు, అడిగినా మీరు చెప్పరు. నాకు ఆకలిస్తుంది, నేను కాలు కదపలేను సార్. అలాగంటావా? ఇదిగో ఉమేష్ కుమార్. ఉమేష్ కుమార్ కాదండి, ఉమేష్ కుమార్. ఏదో వేసలేవయ్యా, నాకు గుర్తేకయ్యా, నాకు ఆకలేస్తుంది. ఇదిగో కష్టపడండి అయ్యా, ఫలితం దక్కుతుంది. కష్టపడితే ఎలా ఫలితం దక్కుతుంది సార్? ఎందుకు కష్టపడుతున్నామో, ఎవరిని వెతుకుతున్నామో తెలియకుండా ఎలా సార్? ఇదిగో నేను చెప్పింది చేయండి, ఇది మాత్రం సస్పెన్స్. ఒకటే అడగద్దు, ఫాలో మీ. నన్ను తక్కువ అంచనా సార్. మన డిపార్ట్మెంట్ లో పెద్దవాళ్ళని అడగకూడదు సార్. అడిగినా వాళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పినట్టు వెళ్ళిపోతుంది సరే. అయితే నడు మరి.
ఇలా పడిపోయినారు? అమ్మో. ఒరేయ్, భయపడకండి సార్ ఉన్నాడు కదా. లేపండి బతికే ఉన్నాడు లేపండి రండి. నెమ్మదిగా. ఆ, ఆ, ఆ. ఇక్కడికి ఎందుకు వచ్చారా మీరు? వీళ్ళందరినీ తీసుకుని అన్న దగ్గరికి పదండి. అన్నా మీరు అనలే కదన్నా, నేను కూడా అన్న పార్టీ అన్నా. మాది ఏకే దళం, మా పార్టీ నాయకుడు ఎస్ఎం. ఎవరు మూసుకుని పద, కాల్చి పారేస్తాం. మీరు తొందరపడకండి అయ్యా, అన్న దగ్గర పెట్టుకోండి అయ్యా. పదండి. అమ్మా. ఓరి నాయనో. తీసుకొని రండి వాళ్ళని. ఓయ్ బాబోయ్, ఇదేంట్రా బాబు, ఇదో ప్రపంచంలో ఉంది. చుట్టూ వల్లగడేస్తున్నాయి. అన్నా దాన్ని పట్టుకరా. ఓకే అన్నా, నీ పంట పండింది రావే. ఎవరు రాయిలో అన్నా, మన పర్మిషన్ లేనిది అడవిలోకి పురుగులు కూడా జొరబడం. అలాంటిది నా కొడుకులు అడవిలో తిరుగుతుంటే అనుమానం వచ్చి తోలుకొచ్చా. ఒరేయ్, ఇక నా కొడుకు మనం ఏమైనా పందుల్లో కనపడుతున్నావా? మాటి మాటికి తోలుకొచ్చాం అంటున్నావు. చెత్త నా కొడుకు. నోరు మూసుకో. వాడు విన్నాడంటే మనల్ని ఇక్కడే పాతేస్తాడు. ఏంటా కూర్చున్నావు? మీరేం చేస్తే అది చేయమన్నారు కదండి. నేనేం చెత్త చేస్తావా? చెయ్యాలి కదండి మరి. నేను పాట పాడతాను, పాడతావా? వస్తే పాడతానండి. నేను చెట్టు ఎక్కలేస్తావా? మాకు అవసరం లేదండి. అంటే ఏంటో నీ ఉద్దేశం, నేను చెట్టు ఎక్కలేనా? మీరు మాలాంటి సబార్లైట్ మీదే ఎక్కుతారండి. ఏయ్! అమ్మా, నేను నిన్నేమలేదు. పదండి. అబ్బా, నా వల్ల కాదండి. నా మాట నా కాళ్ళు ఎంటో లేదు. అంటే నువ్వు నా మాటవా? నేను వింటానండి. నా మాట నా కాళ్ళు ఎంటో లేదు. అంటే ఏంట్రా, నీ కాడు చెప్పంటావా? అంతే కదండి మరి. స్టాండ్ అప్ అండ్ అటెన్షన్. సార్, మనం ఎలా వెళ్ళాలో ఎవరిని వెతకాలో చెప్పలేదు కదా సార్. సస్పెన్స్ అది మాత్రం అడగొద్దని చెప్పారు కదా. ఫాలో మీ. ఏంట్రా కదలరా? మీరు అటెన్షన్ చెప్పారు కానీ స్టాండిటీ చెప్పలేదండి. ఒరే, నీ రూల్స్ తో చెప్పేస్తావరా? అబౌట్ టర్న్ స్టాండ్ టీస్ ఫాలో మీ. yes sir. జాగ్రత్త పడతారు. మెల్లిగా మెల్లిగా. నాకు తెలుసులే. సూపర్ గా ఉందరా. ఉండే ఎదవక్కనా. ఇక్కడ దొరికితే అక్కడ చూడండి. కట్టండి రావాలి. ఏం చూస్తున్నావురా? ఆ అమ్మాయినండి. ఏమైందిరా? అదేనండి, మన లాపాకిని. మన లాపాకి ఏంట్రా పొట్టడా? మీ లాపాకేనండి, మీ లాపాకి. నీకు అమ్మాయిలు కావాలరా? నాకు కూడా ఒక ఆలోచన వచ్చిందిరా, నిన్ను అమ్మాయిగా చూడాలని. కట్టుకోరా కట్టుకోరా. రేయ్, గదేం పాటరా? అదే అన్న, బావాలు. పావలు చెయ్య, మరదలు చెయ్య, రింబోల రింబోల రింబోలా. పావలు చెయ్య, మరదలు చెయ్య, రింబోల రింబోల రింబోలా. పావలు చెయ్య, మరదలు చెయ్య, రింబోల రింబోల రింబోలా. అరే పొట్టి, నువ్వు ఉన్నదే భూమికి బెత్తుడు. డాన్స్ మాత్రం సిల్క్స్ మీద మరిపించేసావురా. మందు కొడతావా? వద్దండి. ఈ ముందేనండి మమ్మల్ని నానా తిప్పులు పెట్టి మీ చేత కుక్కతనం తినేలా చేసింది. ఏంటంటే అన్న, అది మేమమ్మో అక్కడి నుంచి నెమ్మది కొట్టరావా.
ఒరే పొట్టి మా శివంగి మీద కన్నెందుకు పడిందిరా? అయినారే మా శివంగి ఉంటది, దాని అందమే వేరు. అయినా నువ్వేం చేస్తావులే, ఉడుకు రక్తం ఆపుకోలేకపోయావు. ఏంట్రా నేనేమన్నా నీ బామర్ది అనుకున్నావా? చేసావు చెయ్యి. బా, ఆకలేస్తుంది సార్, నేను నడవలేను. తెలుసు నాకు అది. ఎలా తెలిసింది సార్? యువర్ జీనియస్. నాకు కాకుండా కాబట్టి. ఏళ్ళొచ్చా ఎందుకయ్యా? వాడిని చూసి నేర్చుకో. ఒక్క ముక్కన్నా మాట్లాడా? నువ్వు ఉన్న బయలుదేరిన దగ్గర నుంచి ఆకలాకని గమ్ముతున్నావు. ఏంట్రా చెముల కదా కూర్చున్నావు? సార్ ఇక నేను నడవలేను సార్, మన జీప్ తెప్పించండి సార్. ఆహా, లల్లు ప్రసాద్ యాదవ్ ఫోన్ చేసి రైల్వే ట్రాక్ వేయిస్తాను రా. నడుస్తా సార్. అక్కడెక్కడో మాటలు వినపడ్డాయి, తర్వాత పాటలు వినపడ్డాయి. కట్ చేస్తే సైలెంట్ గా ఉన్నారు. అంటే నిద్రపోతున్నారేమో సార్. ఉష్ అదేదో పక్కన ఉన్నట్టు. ఆ మాటలు ఎక్కడి నుంచో కదండి వినపడ్డాయి. ఏంటా నన్ను పని చేసుకున్నావా? మనకి పనే ఉందండి అడవిలో తిరగడం తప్ప. ఏయ్ సస్పెండ్ చేస్తా. ఏమనుకున్నావా? చెప్పండి ఎందుకు తిరుగుతున్నావు అంటే సీక్రెట్ అంటారు. అవునే చెప్తే నా ఉద్యోగం పోతే. ఆకలిస్తుందంటే కంట్రోల్ చేసుకోమంటారు, దాహం వేస్తుందంటే మెయింటైన్ చేయమంటారు. ఎట్టాగండి మీ దగ్గర పనిచేసేది? ఎట్టాగండి. ఏంట్రో రూల్స్ మాడుతున్నా, అందుకే నీకు వచ్చుడు పైన ప్రమోషన్ రాలేదు. చెప్పించేయండి. అలమే అలా తమ్ముడు నమస్తే అన్న. వామ్మో. ఎవరా నువ్వు? ఎవరాళ్ళు? అడవిలో తిరుగుతుంటే తీసుకొచ్చా. ఏరా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? తెలీదు. తెలియపోతే ఎందుకు వచ్చారా? ఏదో బుద్ధి కాగుబే వద్దు సార్, మీ ముందు బాగోదు. తాగుతానండి. కన్నా సార్ టచ్ ఉంది అంటే అయితే చెప్పరా నువ్వు ఎవడో? తాగుతారు అనుకున్నా. తమ్ముడు అన్న వాళ్ళని బతిమాలేదు వేసేనా కొడుకుల్ని. ఓకే చెప్తాను. ఇన్ని దెబ్బలు తిన్నాక ఎవడైనా చెప్పకుండా ఉంటుందండి. పైగా మీరు కొట్టిన దెబ్బలు మామూలు దెబ్బలా కదా? ఎక్కడి నుంచి వచ్చారా? అడ్రస్ చెప్పు. అడ్రస్ ఏముంది సార్, మేమంతా ఒకే స్కూల్ నుండి కాలేజీ వరకు ఎన్ని ఎంజాయ్మెంట్లు ఉంటాయి అవన్నీ కలిసి ఎంజాయ్ చేసాం సార్. ఎంజాయ్ చేసిన ప్రతిసారి చాలా ఫ్రీగా చేసాం సార్. కానీ ఒక్కసారి ఏమ్రా పొట్టోడా, చిల్లర కానీ చెప్తాయని పే ముందు నేడో చెప్పురా. కనుకోరావని పదరా. చెప్పేస్తాను. ఈ అబ్బా వద్దురా భయపెడుతూ ఏమంటే ఇక్కడ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత అబ్బా రంగయ్య గారు లేకపోతే ఏ ముహూర్తం చేసాడు కానీ అప్పుడు మొదలైంది సార్. నాకు చిన్న అదృష్టం పట్టుకుంది. అది అయిపోయిందా? బాటిల్లో చీటీ ఒకటి. ఈ రోజు నువ్వు చస్తావు, నీ కోరిక ఏంటో చెప్పుకోవాలి. దానికి తోడు ఆ తాడపుడు పోలీసాడు నెత్తి మీదకి అల్లబెట్టి ఇలా పెట్టాడా? ఇలాగే పెట్టాడు సార్. చెప్పాలని అబ్బా కుక్కని కాల్చినట్టు కాల్చేస్తా. సార్ నేను చెప్పేది అస్సలు నిజం కాదని మీకు అర్థమైపోయింది. ఈసారి నిజంగా నిజమే చెప్పేస్తానండి. సార్ మన ఖజానా మీ ఖజానండి. వాడేమో నక్సలైట్ బాగా అన్నెట్టాడు, మీరేమో పోలీస్ ఇన్ఫార్మర్ లాగా చేస్తున్నారు. మేము సరదాగా అడవిలోకి మందు ఐదులు వచ్చామండి. అసలు ఇవన్నీ కాదులేండి, మా ఇంటి ఇక్కడ మెసేజ్ ఇచ్చినప్పుడే నేను ఆలోచించవలసింది. శంకరన్న హలో బాబు. శంకరన్న మాల్ దొరికిందా? 2 రాష్ట్రాలు దాటించి తెచ్చేసరికి చాలా ఖర్చయింది బాబు.
ఎంత ఖర్చైనా పర్లేదు శంకరన్న, ఎన్ని డబ్బులైనా నేను ఇస్తాను, కానీ సరుకు మొత్తం నాకే కావాలి. మొత్తం అంటే ఓకే, తొందరగా వచ్చి తీసుకెళ్ళు. సరే శంకరన్న, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి తీసుకెళ్తాను. ఇంకెక్కడ? నా అడ్డాలోనే. హలో, వచ్చేటప్పుడు చుట్టుపక్కల జాగ్రత్తగా చూసుకొనిరా. ఓకే? సరేనా, అబ్జర్వ్ చేసుకుని వస్తాను. ఓకేనా? రైట్ అన్నా. ఎస్ ఆనంద్. చెప్పరా మావా? ఒరే ఆనంద్, మనం అనుకున్నది దొరికింది. శంకరన్న అడ్డాకెళ్ళి కుమ్మేద్దాం పదండ్రా. ఓకేరా, పొట్టోని కిరణి తీసుకొని వస్తా. రే మావా, మనం అనుకున్న పని అయిందిరా. శంకరన్న అడ్డాకెళ్ళాలి, పొట్టోడికి ఫోన్ చేయి. సరే, బయలుదేరుతున్నా. పొట్టోడికి ఫోన్ చేయాలా? ఇడికి మిసిరిగాలు చాలు. హలో, ఏరా కాల్ చేసావు? కాలు కాదు, మిసిరిగాలు ఇచ్చా. నీ బొంద అసలు విషయం ఏంటో చెప్పు. హలో 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 హలో, అసలు విషయం చెప్పిన కట్ చేయండి. ఎక్కడున్నాడు శంకరన్న? అదిగో శంకరన్న. నేనే వస్తా. తొందరగా తేరా నీ అబ్బా, ఇదేదో వజ్రాల స్మగ్లింగ్ అయినట్టు. డొనేషన్ డొనేషన్. థ్యాంక్ యూ శంకరన్న, వస్తాం. థ్యాంక్స్. అవసరం అయితే ఫోన్ చేస్తాను. పో. రండిరా. ఎక్కండి. రాజా, రే రాజా, ఎక్కడున్నారా? శంకరన్న పని అయిపోయిందా? పని అయిపోయిందిరా. సరుకు తీసుకుని డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తున్నా. అమ్మయ్యా, వచ్చారా ఇల్లు? హాయరా మామ. తీరా పట్టి. ఏం చేయమంటావు? తీరా. కూర్చో. జరుగు జరుగు.
లోపల పోతుంటుంది. ఇది లోపల పంపించనుకో ఓ పని అయిపోద్ది. ఉండవే బీరుముండా. మా మంచి బీరు కాదు. అరే మామ, వీడి బీర్ని ముద్దు పెట్టినందుకే వీడికి ఇలా ఎక్కింది. ఇంకా తాగాడనుకో పిచ్చెక్కిస్తాడు మామ. ఆగండ్రా, రేపు నేను యుఎస్ఏ వెళ్ళిపోతున్నాను. 15 విడి పెళ్లి. సో ఈ మూమెంట్స్ ని మనం హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం. అవునరా, పెళ్ళయ్యాక ఇవన్నీ ఎలాగో కుదరవు. వీడేమో. సో మనం కలిసి చేసుకునే ఈ పార్టీ మన జీవితంలో ఎవ్వరూ ఎప్పుడూ మర్చిపోకూడదు. మన లైఫ్ లో ఈ రోజు ఒక స్వీట్ మెమరీగా ఉండిపోవాలి. ఏమంటారు? ఓకే. ఒరే, ఒక లోన్లీ ప్లేస్కి వెళ్దాం రా. ఈ పోలీస్ గొడవలు ఏమీ ఉండవు కదా మామ. ఓకేరా, ఎందుకో దూరంగా వెళ్ళాలంటే గుండెల్లో దడొస్తుంది. ఆహా, ఎక్కడికి వెళ్దామో చెప్పండి రా. అరే ఇంత దూరం వచ్చాం, మళ్ళీ వెనకాలకి ఏమెళ్తాను రా. మీ ఇంట్లో పెళ్ళి, వీడింట్లో తాత ఉంటాడు. వాళ్ళ నాన్న పెద్ద శాడిస్టు. పొట్టోడింటికి వెళ్తే వీడింటికా? వీడంత ఉంటది. ఏంట్రా మీ ఉద్దేశం? అరికాలకి ఎక్కువ, మోకాలకి తక్కువ. అక్కడ ఎలా కూర్చున్నారా? నవ్వండి నవ్వండి. నేను గాని ఒక బీర్ బీకానంటే అప్పుడు ఉంటది మీకు. ఇలాగే ముందుకెళ్ళిపోతారా? ఎక్కడ ప్లేస్ బాగుంటే అక్కడ కూర్చున్నా. ఓకే, డన్. అబ్బా, నీ అబ్బా నా కాలు దొక్కారా. వచ్చింది నాకు, నొచ్చింది నీకు. అయినా నా నొప్పి మీద నీ నొప్పి ఎంతరా? మందాడానికి ఇంత దూరం రావాలా? మందాడానికి వచ్చినట్లేదు, పుల్ నోట్లో తలబెట్టినట్టు వచ్చినట్టుంది. ఏంటి అందరూ భయపడుతున్నావు? ఒరే, ఈ ఏరియా అంతా శ్మశానం కన్నా ప్రశాంతంగా నరకంలాగా ఉందిరా. ఒరే, మందాగాలంటే మరీ ఇంత దూరం రావాలంటరా? ఇలాంటి ప్లేస్ మీద తాగితే ఉంటదరా మజా. నీ మొహంలో ఉంటది. బాత్రూమ్ లో తాగినా, బాగా దూరంగా వెళ్ళి తాగినా మందు మందారా ఎదవల్లారా? నోర్మేంట్రా, ఇదిగో కొత్తగా వచ్చిందంట సీడీ మార్కెట్ లోకి. సాలిడ్ గా ఉంటుందట, చూద్దాం. చీకటి గుంటే మనుషులెవరు కనపడకుంటే, అరుపులేవు వినపడుతుంటే దడ గుట్టెల్లో గడ, అచ్చొచ్చు గడ, అయ్ పాపోయ్ గడ. శ్మశానాలు ఎదురుగా ఉంటే, పిశాచాలు పిలుస్తూ ఉంటే, వేసే అడుగు తడబడుతుంటే దడ గుట్టెల్లో గడ, అచ్చొచ్చు గడ, అయ్ పాపోయ్ గడ. చివర పూటల బట్టి గాలి కూకిపోతుంటే, వెనక నుండి ఏ పోచేది హరిమినట్టు ఉంటుంటే, నాలుగు దిక్కులు మూసుకుపోతుంటే, నర నరముల్లోనూ భయమే పొడిచే తడ దడ దడ, అచ్చొచ్చు దడ, అయ్ పాపోయ్ దడ. మూకలు మూకేస్తుంటే తడా పొడిపించే తడా, నక్కల గొంతులు విలపిస్తుంటే తడా పొళ్ళంతా తడా, పీకలే తుడుముతున్నట్టుంటే ఊపిరే పైకి పోయేస్తుంటే తడా అమ్మో తడా, సుడిగా కాలులు కడితే తడా, తనుగులు కడిగిన పగదిమ తడా, సడిగా ఎదలు ఎదిగే తడా.
సగసగ చీకటి గుంటే మనుషులెవరు కనపడకుంటే అరుపులేవు వినపడుతుంటే దడ గుండెల్లో గడ అచ్చొచ్చు గడ అయ్ బాబోయ్ గడ శ్మశానాలు ఎదురుగా ఉంటే పిశాచాలు పిలుస్తూ ఉంటే వేసే అడుగు తడబడుతుంటే దడ గుండెల్లో గడ అచ్చొచ్చు గడ అయ్ బాబోయ్ గడ ఊరి చివర బూటల మధ్య గాలి కూగిపోతుంటే వెనక నుండి ఏ పోచేది క్రిమినట్టు ఉంటుంటే నాలుగు దిక్కులు మూసుకుపోతుంటే నర నరముల్లోనూ భయమే పుడితే దడ 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 అచ్చొచ్చు దడ అయ్ బాబోయ్ దడ దిగండి దిగండి రండి. వావ్ వాట్ ఏ వండర్ఫుల్ లొకేషన్. ఒరేయ్ మందాగాలంటే ఇంత దూరం రావాలంటరా చుట్టూ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది ఏరా అసలే భయంతో చేస్తుంటే ఈ అబ్బాయిడి గయ్యప్పు ఒరేయ్ రాజా రేయ్ ఆగరా రే ఆగలరా బాబు తారా బాబు అదిగోరా వాళ్ళు అక్కడ ఉన్నారా. ఒరేయ్ ఇది చాలా బరువుందిరా అది లాగరా చిన్నపట్టు చిన్నదానిలో మల్కిపురం మళ్ళీ నేను రా చిన్నపట్టు చిన్నదానిలో మల్కిపురం మళ్ళీ నేను రా చిటికేస్తూ పిలిచేస్తారా ముట్టిస్తూ పిలిపిస్తారా వచ్చారు నీకోసం దాచినానురా నీ ఎవ్వరో ఎంతుందో నాకు చూపర్రా నచ్చినావోయ్ 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 నీటుకున్న కుర్రోడా ఇచ్చుకుంటా ఏదైనా ఇవ్వాలా నచ్చినావోయ్ నీటుకున్న కుర్రోడా ఇచ్చుకుంటా ఏదైనా ఇవ్వాలా చిన్నపట్టు యా 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 చిన్నపట్టు చిన్నదానిలో మల్కిపురం మళ్ళీ నేను చిటికేస్తూ పిలిచేస్తారా ముట్టిస్తూ మురిపిస్తారా ఒక్కసారి చేయేస్తే ఊరుకోను నేను ఎక్కినాక సందిగ్ధం జారనీను నిన్ను ఒక్కసారి చేయేస్తే ఊరుకోను నేను ఎక్కినాక సందిగ్ధం జారనీను నిన్ను పూలతోటి పక్కేస్తానంట పాల మీగడ పెనవిచ్చుకుంటా ఊరి కుక్కలు పోచేయమంట ఏక సిక్కులు నమిలేయమంట నచ్చినావోయ్ 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 నీటుకున్న కుర్రోడా ఇచ్చుకుంటా ఏదైనా ఇవ్వాలా నచ్చినావోయ్ నీటుకున్న కుర్రోడా ఇచ్చుకుంటా ఏదైనా ఇవ్వాలా చిన్నపట్టు చిన్నదానిలో మల్కిపురం మళ్ళీ నేనురా చిటికేస్తూ పిలిచేస్తారా ముట్టిస్తూ మురిపిస్తారా రా రా ఏందో భయ చూస్తున్నా పేటువాడి పెట్టేసి మోజు తీర్చుతాను కాతరీలకొచ్చేసి వాసి తిక్కుతాను పేటువాడి పెట్టేసి మోజు తీర్చుతాను కాతరీలకొచ్చేసి వాసి తిక్కుతాను
ఏయ్, ఆ ప్రెసిడెంట్ ఒరే పక్కడా ఒరే రఘు ఎక్కడున్నారా ఒరే రాజా రాజా పక్కడా ఎక్కడ రాజొచ్చారు ఈడెవడో జాకెట్ కింద ముందేసాడు ఒక్క పక్క భయంతో వస్తుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి వివక్షంగా మందు దొరుకుతుంది చూడరా వీడు ఎంత భయస్తాడు, చెయ్యంగానే చెమటలు పడ్డాయి. చల్ ఎవడో ఆకతాయి విధం మందు కొట్టి రాసి పెట్టాడు. అది చూసి ఈవిల్ డెడ్ సినిమాలో హీరోలా ఎక్స్ప్రెషన్ ఒకటే. కాదురా చూడండి ఎలా దడుచుకున్నారా. చెప్పేదరా రాజా ఎక్కడున్నావో తెలియడం లేదురా. కారు దగ్గరికి వచ్చండి. అయ్యో కారు దగ్గరగా ఆ దేవుళ్ళ కారు దగ్గరగా అది చంపుతుందిరా బాబు. చెప్పింది చెయ్యి. ఒరే రఘు అయ్యప్ప ఈడేం చెప్పగానే కట్ చేసాడు. కారు దగ్గరికి వెళ్ళడంట రారా. ఐస్ క్రీమ్ పార్లర్ రమ్మలరా. ఈ రాజేష్ గారి ఫోన్ చేసి బీరా చూపించి కారు ఎక్కించి అడుగులో పడి చెప్పారు నన్ను బాబా. నా జీవితమే చాలా అవసరం లేదు. రఘు రవి అయ్య బాబా నీ బాబు
దాని అమ్మ కొడుకు మాడ ఏ నిమిషంలో ఎలా వస్తుందో ఎలా పీక్కు తింటుందో భయంతో చచ్చిపోతారు బాబు. అర్థమైందిరా. ఇదంతా ఖచ్చితంగా రంగన్నగాడే చేయిస్తున్నాడన్న అనుమానం. వద్దురా, 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 రఘు, వద్దురా, రఘు, వెనకరా బాబు, వెనకరా. వద్దురా బాబు, వద్దురా. అయ్య బాబోయ్. నీ యప్ప, ఇది రాంబాబు గారి సెల్రా. అవునా సెల్లా? రేయ్, మన కారు ఇక్కడే ఉందిరా. వద్దురా బాబు, దెయ్యం ఉందిరా. రేయ్, వెళ్తే కదా తెలిసేది దెయ్యమో శవమో అని. నాకెందుకో ఆ రంగయ్య గాడే ఆ అమ్మాయిని చంపి మన కారులో వేశాడని అనుమానంగా ఉంది. ఒకవేళ పోలీస్ రైడింగ్ జరిగితే మనందరం బుక్ అవుతా. ఎలాగైనా సరే ఈ గండం నుంచి బయటపడాలి. రేయ్, ప్లీజ్ కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను చెప్పే మాట వినండి రా. ప్లీజ్ ప్లీజ్ రా. రండి. ఒరేయ్, శవం అయితే పర్లేదురా, ఒకవేళ దెయ్యం అయితే మనందరం శవాలుగా మారుతావురా. వద్దురా బాబు, వెళ్ళొద్దురా. ఓకే, అది శవం అయితే దాన్ని పాతిపెట్టి మనందరం ఇక్కడి నుంచి బయటపడదాం. ఓకేనా? ఓకేరా, పది వెళ్దాం. వద్దురా, నా మాట వినరా బాబు, నాకేదో భయంగా ఉంది. ఓ నాయనో. రఘు, స్పీడ్గా పరిగెత్తగలరా బాబు, పరిగెట్టి పరిగెట్టి సగం మనసు అయిపోయారు. రిమోట్ సౌండ్ ఇది. అమ్మయ్యా. ఏం లేదేట్రా. రే, ఏది జరిగినా మన మంచిదే. ముందు ఈ ప్లేస్ ఖాళీ చేసి మనం వెళ్ళిపోవాలి. పదండ్రా. జాగ్రత్తగా వినండి. మనకేం జరగలేదు, మనం ఎవరు ఇక్కడికి రాలేదు, మనకేం తెలియదు అసలు. ఇంటికెళ్ళగానే అందరూ స్నానం చేసి బట్టలు తీసి కాల్చి పడేయండి. నేను కార్ నీట్గా కడిగేసి లోపల పడేస్తాను. 4 రోజులు వైజాగ్ వెళ్ళొస్తాను. వీడు ఎలాగూ యూఎస్ఏ వెళ్ళిపోతున్నాడు. మీరు మాత్రం 4 రోజులు ఇంటి నుంచి బయటకు కదలకండి, సరేనా? అరే, రేపు నాకు ఇంటర్వ్యూ రా. ఒరే, ఇంటర్వ్యూ తర్వాత బతుకుంటే అది ఏ టైంలో ఎలా వస్తుందో ఎవరికి తెలియట్లేదురా బాబు. అయ్యో. వెనకేదో సౌండ్ వస్తుంది చూడు. దెయ్యమురా బాబా. చూడరా, దెయ్యం ఉంటుందిరా బాబు. దెయ్యరా, చూడమని చెప్పాను కదా. పట్టుకుని దెయ్యం దెయ్యం అంటావు ఏంట్రా? ఈ బక్ కూడా రీచ్ అయ్యట్రా. తోని అబ్బా. అది లారీరా. ఏమోరా బాబు, దెయ్యం కూడా లారీ రూపంలో వచ్చి చావ దెబ్బొచ్చు కదా. ఓ అమ్మో, ఇది ఎప్పుడు వస్తుందో, ఏ యాంగిల్లో వస్తుందో, ఎట్లుంటి వస్తుందో, ఎప్పుడు చంపేస్తుందో భయంగా ఉందిరా బాబా. అప్పటికి చెప్తాను దొంగ కొరకలారా, ఈ ప్లేస్ మంచిది కాదురా అని. అది చూడకరా ఓ దెయ్యం ఉంది. మా అమ్మకి నేను ఒక్కలా కొడుకెళ్ళరా బాబా. ఒరే, ఎవరో ఒక్కలో చూడొచ్చు, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టండి. ఒరే, నువ్వు గట్టిగా పట్టుకురా. పిచ్చిరా బీర్రా. పిచ్చిరా బీర్రా, అల్ల పెట్టేశారు కదా. తాగినంత దీపాను ఆ బాటిల్ ఓపెన్ చేసేవరా? నీకే కదమ్మా, మాకు దిగిపోయింది. ఫస్ట్ మేము తాగిస్తాం, ఎక్స్ట్రా తీకమ్మా. ఏంద్రా, చాలా ఏడుగా ఉంది బీర్. తాగేద్దాం.
ఇందా చిచి కారు దిగుతానే భయం వేస్తుంది. అమ్మ ఇలాగరా నెమ్మదిగా దగ్గర రేయ్ మంచి పాట ఒకటి వేసుకుందా బై బై బంగారు రవణమ్మ బావి చెరువు కాడ బోరింగు రవణమ్మ బంగారు రవణమ్మ బావి చెరువు కాడ బోరింగు రవణమ్మ నువ్వు వచ్చే వారో 10 రోజులకి రవణమ్మ అటు బస్సు ఇటు బస్సు మయాన బస్సులోన మన వెళ్దాం రవణమ్మ తననే ఇంతకి నీకు యాక్సిడెంట్ అయిందన్నమాట. అన్నమాట ఉన్నమాట నీ కంటినే ఎట్లా కనబడుతున్నాను రా. నీకు యాక్సిడెంట్ అయింది. ఓసారేమో మేము స్కూల్ నుంచి ఫ్రెండ్స్ సార్ అన్నాడు. అవును. ఏడు ఓసారేమో అడవిలోకి మందు తాగడానికి వచ్చాం సార్ అన్నాడు. ఇంకోసారేమో అమ్మాయి సూపర్ సార్ అన్నాడు. ఇప్పుడు వచ్చి దయ్యం సార్ అన్నావు. యాక్సిడెంట్ అయింది సార్ అన్నావు. అది కదండి బాబు, అది కదా. ఇప్పుడు చెప్తానండి. ఆ రోజు ఏమైందంటే ఏంటయ్యా అరుపులు వినిపిస్తున్నాయి? నిన్నే. నేనేం అరవలేదండి. నువ్వు కదయ్యా, నాకు అరుపులు వినిపిస్తున్నాయి ఇక్కడెక్కడో. మీరే చెప్పారు కదండి ఇక్కడెక్కడో గూడి ఉందని. వాళ్ళే అరుచుంటారు. నాకు తెలుసురా వాళ్ళు ఎందుకు అరిచారు, అసలు వాళ్ళు ఎక్కడున్నారు, కారణం ఏంటో నాకు బాగా తెలుసురా. అవును నాదేదిరా? మీది మీ దగ్గరే ఉంటుందండి. అయ్యి బాబా ఎక్కువ మాట్లాడుతున్నావు. అది కాదరా నా గన్నం. గన్న కేసులో ఉంటుందండి. నాకు తెలుసులే అబ్బాయి. రేయ్ జాగ్రత్త, ఫాలో మీ. మాకు తెలుసులేండి ఫాలో అవ్వాలని. నోరు మూసుకుని ఫాలో అవ్వు. ఏయ్ అంగుళం వెతకండి. ఏంటి ఎదిగేది, రంగురాళ్ళ? నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా. ప్రమోషన్ మీద అండి. ఒరే ఉమ్మేసు, నిన్ను సస్పెండ్ చేస్తా. మనోహరు, నేను రిజైన్ చేస్తా. ఏం లేదండి. ఫాలో మీ. వద్దండి బాబు, మీరేం చేస్తే మేము మళ్ళీ అది చేసామనుకోండి మీరు కోపడతారు. అది కాదయ్యా, నేనే చెప్తున్నాను కదా, కూర్చోండి అయ్యా. నేను నమ్మింది ఒకటి రా బాబు. ఏంటై తింటున్నారు? ఉమాపతి మాత్రలండి. ఉమాపతి వాడేవాడు? అంటే హోమియోపతి మాత్రలండి, దాహం ఆకలి లేకుండానండి. అమ్మగాడిదలు అంటే నేను మనిషిలా కనపట్లేదా? ఎందుకండి ఆ డౌట్? అంటే నేను చచ్చిపోతే నా పోస్ట్ నువ్వు కొట్టేద్దామనా? నేను బతికుండగా మిమ్మల్ని బతకనివ్వనయ్యా. ఇలాగి నాతో పెట్టుకుంటారా? అదేంట్రా అన్ని మాత్రలు ఒకేసారి మింగేశాడు. ఆడు మాత్రలే కాదండి, మెడికల్ షాప్ నే మింగేయగలడు. ఇప్పుడు చూడు ఆడి దోలు తీరుతుంది. అంటే నాకేం అర్థం కాల. డాక్టర్ గారు చెప్పారు కదరా, ఓవర్ డోస్ లో వేసుకుంటే బతుకు బాత్రూమ్ అయిపోతుందని. ఇక్కడే ఉన్నాం సార్. అది మాత్రం అడగండి. ఈ అడవిలో ఏ మూల ఏదుందో మాకంటే మీకే బాగా తెలుసు సార్. అక్కడెక్కడ నేలుకుంటుంది నాకు తెలుసు. ఫాలో మీ. మీ పని కదండి, మీరే వెళ్ళరండి. బెస్ట్ ఆఫ్ లక్ సార్. అన్నా ఈయన కొడుక్కి జిత్తులు ఎక్కువ. నాకా సిటీ పోలీసుల్నే గడ 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 గడలాడించి ఉచ్చబోయించాన్రా. అలాంటిది సంచలనం అన్న మెళ్ళ తాయితూ పక్కన పోరి చేతిలో గన్నున్న కొడకల్లారా. ఇది చూసి ఎవరైనా నిజాలు చెప్తారు. మీరంతరా
పాత వచ్చిన సార్ వీడే సార్ అందుకే నాకు ఆగి పెట్టలేసావు నా కొడక రారా సార్ నన్ను ఇరికించినట్రా మీ అమ్మ కడుపులు మాడ. నేను ఈ అడవిలో వాచ్వారి సార్. వీళ్ళతో పాటు సిటీ రామంటే వీళ్ళతో పాటు కారు ఎక్కాను సార్. నాకే తెలిసాడు వదిలేండి సార్. అన్న మీకు దండ పెడతా. మీకు అన్న తప్పు అన్న. మీ ముందు మేము వెళ్తాన్నా ఏదో బుద్ధి కట్టిదిరి అడవిలో ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ముందు మీరు వజ్రమ్మల పని చూడండి అన్న. కానీ అండి అన్నయ్య భయపడకండి. చూడండి బాబు. చూసుకో అన్న. రేయ్ వీడు మాటకారి, వాడు లవర్ బాయ్, వీడు జాదుగర్. భలే ఉందిరా మీ టీం. కొడక నక్కరాలు చేస్తే కాల్చి పడేసని. అరే ఈ పొట్టాడు చెప్పడు గాని, అరే ఏరా నువ్వు చెప్పురా, లేకపోతే వేసాను కొడక్క. వద్దు సార్, అంత పని చేయకండి సార్. మీకు అంతా జరిగింది జరిగినట్టు నిజం చెప్పేస్తాను సార్. అఘోరా ఆ పేర్లోనే ఉంది సార్ గొప్పదనం. ఒక పక్క అంగరక్షకులు, ఒక పక్క అందమైన అమ్మాయి. సారీ సార్, సారీ సార్, వదిన. సార్ సార్ ఏం చేయకండి సార్, క్షమించండి సార్. అప్పటిదాకా వాడు కన్నది కలై సార్. వాడు నిద్ర లేచిన తర్వాత ఏం జరిగిందంటే రఘు రాజా కల్లోలాగా జరుగుతుంది. రాజా వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారో కల్లో జరిగినట్టు జరుగుతుంది. ఏంటి కల్లో జరిగినట్టు ఇక్కడ జాకెట్ ఉంది, దీని కింద బాటిల్ ఉంటుంది. ఏంటి బాటిల్ ఉంది, దీంట్లో బీరు ఉంటుంది. ఇప్పుడు అంత సరిపోదు కదా, తర్వాత తీసుకోవచ్చు, తాగేయచ్చు. మీకు దండ పెడుతున్నా వాటినాలు రావరే. ఉండదు అక్కడ దెయ్యం ఉండదు, అది నాకు తెలుసు. చూసుకోండిరా జిల్లెల్లే, మీకు తెలియని జిల్లెల్లే, జిల్లెల్లే జిల్లెల్లే, నాకు తెలిసిన జిల్లెల్లే. అక్కడ దెయ్యం ఉండదు, అక్కడ దెయ్యం ఉండదు, అది నాకు తెలుసు. చూసుకోండిరా పిచ్చిరా, చూడండి. కమాన్ ఈశ్వరా, చూసి కందిరా. దెయ్యం లేదు, దెయ్యం లేదు, దెయ్యం లేదు, నాకు తెలుసు. ఇక్కడ లేకపోయినా కానీ రోడ్డు మీద ఉంటుందిరా. మనం కార్లు వెళ్ళామంటే డెఫినెట్ గా మనం చంపేదిరా. మీకు దండం పెడతాను, నా మాట పిచ్చిన చస్తావురా. నెమ్మదిగా బాగా బాబా వద్దురా, నీకు దండం పెడతాను. నాకు ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుంటే కలొచ్చిందిరా, సందేహం చేసుకోవట్లేదు.
పొట్టోడు చెప్పినా కదా నువ్వు చెప్తే ఏంది బే నేను చెప్తాను మా వాడిని ఎందుకండి అడిదిప్పి ఇడిదిప్పి మళ్ళీ కదే యాక్సిడెంట్ దగ్గరకు వచ్చినావు కాదురా నీ అబ్బా అన్నా ఇన్నేం చెప్పడానా వేసానా చెప్పురా చెప్పరా చెప్పు చెప్పరా బాబాయ్ చచ్చిపోతావు నిజంగా నేను నిజం చెప్తానండి నా మాట నమ్మండి బాబాయ్ నేను చెప్తాను సార్ ఈసారి నిజంగానే యాక్సిడెంట్ అయింది అప్పటికి నా కొడుకులకి వద్దురా నా కల్లో దెయ్యం కనపడింది యాక్సిడెంట్ అవుతుంది చచ్చిపోతాం అన్నానండి అయినా నాకు వెనకలేసుకెళ్ళారండి యాక్సిడెంట్ అయిందని తల్లి తోడు సార్ ఇది మాత్రం నిజమండి బాబా ఏమయ్యా ఉమేష్ ఉమేష్ కాదండి ఉమేష్. ఏదో వేసలేవయ్యా ఇక్కడెక్కడో ఆడవాళ్ళ ఆర్తనాదం వినిపించట్లేదు. ఆడవాళ్ళ ఆర్తనాదాలు వినడానికి మనం ఇక్కడికి రాలేదండి. మనం ఇక్కడ ఎందుకు వచ్చామో చెప్పండి. చెప్పరే. శభాష్, అక్కడికే వచ్చాం. మనం ఇంత కష్టపడి తీస్తున్నాం చూడు, అది మన కళ్ళ దగ్గరికి వచ్చింది. మీరు పోలీసు కుక్కలా వాసన పట్టేసి శబాష్ శబాష్ అని భుజం తడుకుంటున్నారు. అంటే అసలు విషయం చెప్పడం లేదు. కామెంటరీలో చెప్పింది చేయనంతే. సార్ ఈ ఫారెస్ట్ లో ఒంటరిగా తిరగడం నా వల్ల కాదు సార్. అయితే ఓ స్టెప్ని తెచ్చుకోండి సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ ఆడపిల్లల ఆర్తనాదాలకి ఎదిరిపోతారు. చెప్పింది చేయండి అయ్యా. ఇదిగో ఉమేష్, నాకు అదురుతున్నాయా? నాకు వదులుతోంది సార్. ఎటొచ్చి మీరు బయటపడ్డారు, నేను బయటపడలేదు అంతే. ఆదర్శం అంటే ఆదర్శం కదయ్యా, నా కుడి కన్ను అదురుతుంది అంటే మనం వచ్చిన పని సక్సెస్ అవుతుంది అనమాట. అలా సక్సెస్ అయిందనుకో మనందరికి ప్రమోషన్ లో గ్యారంటీ అయ్యా. వెళ్ళండి, తలా వైపు వెళ్ళి వెతకండి. ఆ ఆందోళన ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. మనం ఇటువైపు నుంచి వెళ్తాం. ఈ కీకారణ్యంలో ఎటు నుంచి వెడుతున్నానో ఎటు నుంచి వస్తున్నానో తెలియటం లేదు. ఈసారేమో డ్యూటీ కర్తవ్యం అంటాడు. ఈ అడవిలో ఏదైనా పురుగు పుట్ర ముట్టుకుంటే అమ్మో మా ఆవిడికి నేను ఒక్కడే మోగుండి. సారు సారు సారు. సార్ 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 వద్దు వద్దు అంటే వింటేగా. వెళ్ళాలి ప్రమోషన్ అంటూ పంపించాడు. ఎక్కడ చూసినా భయంకరంగా ఉంది. సార్ సార్ చెప్తావా? నిజం చెప్తావా? చెప్పరా? ప్లీజ్ సార్ పావులు కొట్టదని చెప్పండి సార్. ప్లీజ్ తమ్ముడు డ్యూటీకి పో. చెప్పు నిజంగా యాక్సిడెంట్ అయింది సార్. ఎన్నిసార్లు యాక్సిడెంట్ అవుతుందా? ఆ రోజు యాక్సిడెంట్ అయిన రోజు నన్ను నా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మోసుకెళ్ళారు సార్. రాజా రాజా ఒరే రవి లేకండి రా. ఒరే ఒరే రాజా చచ్చిపోయారా? నువ్వు వచ్చానుక అక్కడే దగ్గరలో హాస్పిటల్ ఉన్నా. ఎవరన్నా ఉండి తీసుకురారా, తొందరగా వెళ్ళరా. ఒరే ఒరే లేకండి రా. ఒరే రఘు 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 లెగరా. రే రఘు లేకండి రా బాబు. రాజా 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 ఇలా జరిగింది.
వాడు వచ్చేలా లేడరా, మనమే తీసుకెళ్దాం పదండి. నెమ్మదిగా. రాజా రాజా, ఇక్కడ ఎవరో మనుషులనే వాళ్ళు కనపడట్లేదురా బాబు. ఇప్పుడు ఏం చేయాలరా రాజా? ఏయ్, అక్కడ ఏదో ఇల్లు ఉందిరా. అక్కడ తీసుకెళ్దాం పదండి. అక్కడ పడుకోబెట్టేసి. ఏమండి ఎవరండి లోపల? ఏమండి ఎవరండి లోపల? కాస్త బయటికి రారా? ఏమండి 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 కారు యాక్సిడెంట్ అయింది, మా ఫ్రెండ్ ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు, కాస్త సాయం చేయరా? అక్కడ పడుకోబెట్టండి, నేను ఇప్పుడే వస్తాను. అది నాకు ఏంటమ్మా, రండి. రాజా పక్కకు జరగండి, ఆ కాటన్ ఇవ్వండి, కొంచెం వచ్చుకోండి, ఏమీ కాదు. రాజా చాలా రాజా. థాంక్స్ అమ్మా. రాజా, తలపైకి ఎత్తండి, తర్వాత లోపల పడుకోబెడదాం. మెల్లగా, జాగ్రత్త. రాజా నెమ్మదిగా. రాజా కదా? పదండి లోపలికి వెళ్దాం. రాజా, అయ్యో కొంచెం ఓకే. కాస్త ఓర్చుకోరా. కేర్ఫుల్ గా. బాగా పెడుతుందా? లేదు. మెల్లగా మెల్లగా నడవండి. ఇంత సాయం చేసిన మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. థ్యాంక్స్ అండి. చాలా It's okay. థాంక్స్ అండి. అయ్యో అందరికీ దెబ్బలు తగిలినట్టున్నాయి, రండి పింఛన్ పెడతాను. సరిగమ పదనిస్తా. ఎవరండి మీరు? ఇంతకి నువ్వెవర్రా నా ఇంటికి వచ్చి నన్నే కోసం చేస్తున్నావు? ఇది మీ ఇల్లే సార్. పదరా, లోని పద. ఇది రండి సార్. అయ్య బాబోయ్. పదరా. రాయ్, ఇంతకు మీరంతా ఎవర్రా? అయ్యో నాన్న, వాళ్ళనే అనొద్దు, వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చింది నేనే. పూర్తిగా క్యూర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండమన్నాను. ఓ మీ పేషెంట్సా? యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఫారెస్ట్ లో సార్. ఫారెస్ట్ లోనా? ఫారెస్ట్ కి మీరు ఎందుకు వచ్చారు? అది 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 3 రోజుల్లో మా ఫ్రెండ్ పెళ్లి, ఆ, ఇంకో ఫ్రెండ్ ఏమో యుఎస్ వెళ్ళిపోతున్నాడు, అందుకని తాగుదామని. తాగుదామనా? మద్యపాన నిషేధం జరుగుతున్న ఈ రోజుల్లో మందు ఎక్కడ దొరికిందిరా మీకు? మీరు పొట్టంటే నిజం చెప్తానండి. చెప్పు. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపయోగాలని తాగేవాడు ఉండాలి గాని మందు మహాసముద్రంలో దొరుకుతుంది సార్. సరే అఘోరించండి. ఒరే రాజా, ఈ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావా? నా ప్రాణాలు కాపాడిన దేవతరా. నీకు దేవతే. మీరు ఇలా చూసుకుంటుంటే మాకు ఇక్కడ వాచిపోతుంది. ఈ అమ్మాయిని లవ్ చేస్తుంది, కానీ నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేయట్లేదు. ఇష్టపడటం కాదురా, నా ప్రాణాలు కాపాడినందుకు తన రుణాలు తీర్చుకోవాలంది. చిన్ని అబ్బా చాలా పోతుంది జేబులో. ఎత్తుతా ఎత్తుతా ఎత్తుతా. హలో సార్, మీరే సార్? నమస్కారం సార్. సార్ సార్ అలాగే సార్, చెప్తాను సార్. ఇమీడియట్ గా వెళ్ళి ఎస్ఐ గారికి చెప్తాను సార్. అలాగే సార్, ఉంటాను సార్. ఎస్ఐ గారింటికి వెళ్ళాలి అర్జెంట్గా. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మావాడు తెలియక ఏదో వాగేశాను, దయచేసి మీరేం ఫీల్ అవ్వకండి. కానీ నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానేమో అని అనిపిస్తుంది. భోజనం చేద్దారండి. ఎక్కడికి రా? కార్ రిపేర్ చేయించుకొస్తారా?
భోంచేసి వెళ్దురు కానీ రండి. అలాగేనండి. నడవే బాబు, మ్యాప్ అర్జెంట్, ఇమీడియట్ గా పోస్ట్ చేయాలి. అబ్బా పదవయ్యా పద. డాడీ మీరు కూడా భోజనానికి రండి. నేను కాసేపు బాగా తింటానమ్మా, ముందు వాళ్ళు తిని టాబ్లెట్లు వేసుకోవాలి కదా. సార్ ఏంటి సంగతి? ఇప్పుడే అందిన వార్త, కరీంనగర్ దళనాయకుడు రాజన్న తన దళ సభ్యులు ముగ్గురుతో కలిసి ఈ అడవిలోకి వచ్చాడటండి. వాళ్ళు ఎలాగైనా సరే పట్టుకోవాలని హైదరాబాద్ నుంచి ఆర్డర్స్ జారీ చేశారు. నెక్స్ట్ లైట్స్ ఇక్కడే ఉన్నారు, ముందు తలపై. ఇలా అయిపోయారు ఇంకా. రాయ్ మీరు నెక్స్ట్ లైట్స్ కదా, చెప్పండి రా. అమ్మ తోడు సార్, నక్సలైట్లు ఎవరో మాకు తెలియదు సార్ బాబోయ్. నిజం చెప్తావా ఎన్కౌంటర్ చేయమంటావా? మొన్నటి దాకా జీవితం హ్యాపీగా సాగిపోయింది, నిన్నటి దాకా దెయ్యాలతో తంట, ఈ రోజు పోలీసులతో తంట. ఇదంతా మీ మూలంగానే. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? అసలు దయ్యాలేంట్రా? అదేనండి ప్రేమ. ప్రేమ ప్రేమేంట్రా? ప్రేమ అంటే తెలియదా సార్? లవ్ అండి, లవ్. లవ్ ఏంట్రా? అసలు విషయం ఏంటో చెప్పు. అయ్యి బాబోయ్, చెప్తే ఈడితో తంట, చెప్పకపోతే మీతో తంట. ఇప్పుడు ఏం చేయాలరా? సార్ ఈ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు, అసలు విషయం ఏంటో కొనుక్కోండి. రై విషయం ఏంటో చెప్తారా, లేకపోతే నలుగురిని ఎన్కౌంటర్ చేయమంటారా? చెప్పు. చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. చెప్పు. ఈ 4 ఏళ్ళుగా ఒకే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు సార్. ప్రేమిస్తున్నారు కదా సార్. మొన్న లాంగ్ చచ్చిపోయాడు సార్. లాంగ్ చచ్చిపోయాడు కదా సార్. ఆ అమ్మాయి ఓకే అంది సార్. అమ్మాయి ఓకే అంది కదా సార్. జరిగిన కథ ఇది సార్. ఇది ఏ సినిమా కథరా? అమ్మ తోడు సార్, సుస్వాగతం సినిమా స్టోరీ మాత్రం కాదండి బాబాయ్. సార్ ఏంటి చెప్పు. సార్ వీళ్ళు మనల్ని మభ్యపెట్టి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు వదిలేసామా అంతే. అందుకని వీళ్ళని ఇక్కడే 4 రోజులు ఉంచి ఎంక్వైరీ చేసి వీళ్ళు నక్సలైట్లు కాకపోతే అప్పుడు వదిలేద్దాం సార్. వీడికి బుర్ర బాగానే పని చేస్తుంది. ఈ విషయం నాకు తెలీదా? నువ్వు చెప్పాలా? ఫాలో మీ. అలాగే సార్. రావయా. వాడేమో 4 రోజుల్లో ఇయస్ వెళ్ళిపోతున్నాడు, ఈడేమో పెళ్లి చేసేసుకుంటున్నాడు. రాజాగాడేమో మంచి ఫిగర్ తో కమిట్ అయిపోయాడు. మరి నా పరిస్థితి ఏంటి? ఏం చేద్దాం? ఎమోషనల్. ఏం చేద్దాం? ఎమోషనల్. చెప్తే భ్రమ, నాకేలా జరుగుతుంది. ఈ దొంగ కొడుకు చెప్తే నమ్మరు. ప్రియా, ప్రియా, అది నిన్న చెప్పిన విషయం ఏం చేసావు? మీరంటే నాకు ఇష్టమే. నాన్నగారితో మాట్లాడండి. అరే నీ లవ్ సక్సెస్. వాళ్ళ నాన్నతో మాట్లాడి నీ పెళ్లి నేను జరిపిస్తా. రారా, ఏం భయం? నిన్నారు కదా, నీ పెళ్లి నేను జరిపిస్తారా? వాళ్ళ అయ్యేటి దేవుడితోనే మాట్లాడతారు. నమస్తే. మా వాడు ప్రేమగా చెప్తా వినండి. మీ కథ పక్క పెట్టి ముందు మీరు నెక్స్ట్ సైడ్స్ కాదో ఆ కథ చెప్పండి రా. మీరు లక్షలు వేశారు, అది పక్కన పెట్టండి. మా అక్క చెప్తా వినండి. చెప్పు. వద్దురా వద్దురా అంటే మందాగా తీసుకొచ్చాం దొంగ కొడుకులు. మందాగేసామా సార్, కార్ దగ్గరకు వచ్చాం. కారులో చూస్తే శవం ఉందండి. శవం ఉందని వెనక్కి మారిపోయామండి. మళ్ళీ వచ్చి చూస్తే శవం లేదండి. శవం లేదు కదని కారు ఎక్కానండి. రవ్వు చేసుకుంటూ వెళ్తుంటే రోడ్డు మధ్యలో శవం లేచి నిలబడిందండి. ఆ భయంతో మా వాడు కాటు రూములు తిప్పాడు. యాక్సిడెంట్ అయిపోయిందండి. వచ్చే మీ చేతుల్లో పడ్డామండి. బాగుందిరా, మీ కథ చాలా బాగుంది. మీరు చెప్పిన కథకు మీరు నెక్స్ట్ సైడ్స్ కాదని నమ్మడానికి సంబంధం ఏమీ లేదు. ఓ పని చేయండి రా. చెప్పండి వెళ్ళిపోమంటారా సార్? వెళ్ళిపోండి. రేయ్ ఇట్రండి. మళ్ళీ ఏమైందండి? మీ కథలో ఆ శవం లేచి నిలబడిందండి. నిలబడింది కదా, దాన్ని తీసుకొచ్చి మీరు నెక్స్ట్ సైడ్స్ కాదని నాకు సాక్ష్యం చెప్పించండి, అప్పుడు వదిలేస్తా. సార్ అది శవం కాదండి, నా నమ్మకూడదు. మన వస్తుందో లేస్తుంది. దెయ్యమండి బాబు, దెయ్యం. ఓ పని చేయండి రా, ఆ దయ్యాన్ని తీసుకొచ్చి నాకు సాక్ష్యం చెప్పించండి, అప్పుడు వదిలేస్తా. చెప్తా భద్ర. చూసాకే ప్రేమేంటో తెలిసింది, నువ్వు కనపడకుంటే ఏదేదో అవుతుంది.
తెలిసిందే నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే నేనిన్నాళ్ళు ఎరుగని హాయే నన్నే పిలిచింది నువ్వు లెక్క నేను లేనని నా మనసంటుంది నువ్వు లెక్క నేను లేనని నా మనసంటుంది నిన్ను చూసాకే ప్రేమంటే తెలిసిందే నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే పులకించా నీ శ్వాసతో నేనే బ్రతికేశా నేడే వాలు వాలు కళ్ళతోటి గుండెలోతులో గుచ్చిగాలమేస్తున్నావులే ఆశల పల్లకిలోన నిన్ను రేగిస్తా నిన్ను చూసాకే ప్రేమంటే తెలిసిందే నీలాల నింగిలో జాబిల్లి నీ కోసమే కదా నేనుంది వింత వింతగా ఉంది ఏమిటో అంతా మంత్రమేదో లేసినావులే నే సూటిగా చెప్పేస్తున్నా నువ్వంటే ఇష్టం నిన్ను చూసాకే ప్రేమంటే తెలిసిందే నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే నేనిన్నాళ్ళు ఎరుగని హాయే నన్నే పిలిచింది నువ్వు లెక్క నేను లేనని నా మనసంటుంది నువ్వు లెక్క నేను లేనని నా మనసంటుంది నిన్ను చూసాకే ప్రేమంటే తెలిసిందే నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే
ఇదేమో ఓకేనండి వాళ్ళ అయ్యేమో నక్సల్ కదని ప్రూవ్ చేసుకోమన్నారు. ఈ గండ నుంచి బయటపడేది ఎలారా? అదే ఆలోచిస్తున్నాను. అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఇది మన రంగయ్య గారు ఉన్నాడు కదా, వాడిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తే. సూపర్ రా మామా. పదరా మామ, వాడిని పట్టుకుంటే నీ పెళ్ళి అయిపోయితే. పద పదరా పద. ఒరేయ్ వాడిని ఎలాగైనా తీసుకొచ్చి ఈ పోలీసులకు సాక్ష్యం చెప్తానుకో, అది నీ లవ్ సక్సెస్, ఇది మన ప్రాబ్లమ్ సక్సెస్. నమ్మ జీవితం మొత్తం అడుగులో చేయడం జరిపిందా? ఒరే రంగయ్య ఎక్కడున్నారా సామి? కనపడడానికి దండం పెడతా. వామ్మో కనపడరా? అదిగోరా రంగయ్య. అమ్మో బతికిపోయాం. రంగయ్య గారు, రంగయ్య గారు ఆ పోలీసుడు వెళ్ళేస్తే కదా మేము వెళ్ళేది. పోలీసులంటే అదంతా తర్వాత చెప్తాం. మేము నక్సలైట్లు కాదని నువ్వు వచ్చా సీఎతో చెప్పావనుకో, మేము బతికిపోతాం. మీరు నక్సలైట్ల కాదా నాకేం తెలుసు? నీ అబ్బా నువ్వే కదా మేము పెద్దింటి పిల్లన్నావు. పెద్దంటి పిల్లలు నక్సలైట్లు కాకూడదు రూల్ ఏమైనా ఉందా? అరే నాయనా నీకేం కావాలో చెప్పరా, నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తే చాలరా మాకు. వాసి బాగుంది. తీసుకో. ఉంగరం బంగారమేనా? 24 క్యారెట్స్. డబ్బులు ఉన్నాయా? పరిచించుకో. ఇంకేమీ లేవా? చెప్పక్కర్లేదా? జీవితం తీసుకురా. రండి సార్, రండి రంగయ్య గారు లేకండి. బాబు గారు ఏట్రా? సార్ ఇలా ముందే తెలుసు సార్, వీళ్ళు లక్షలు కాదు సార్, మందు తాగడానికి వచ్చారు సార్. వీళ్ళు అమాయకులు సార్, వదిలేయండి సార్. రేయ్ ఈ రంగయ్య ఎవరో తెలుసా మీకు? తెలుసండి, మాతో కలిసి ముందండి. ఈ రంగయ్య మా పోలీస్ ఇన్ఫార్మర్. ఈడు చెప్పాడు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. మూల సర్దుకొని దొబ్బేయండి. ఎలాండి? థ్యాంక్స్ అండి బాబు. నల్లరా బాబు ఎక్కుంటే మళ్ళీ ఏదో కేసు పెడతాడు. సార్ కూర్చోరా. అలాగే సార్. వీడేంట్రా బాబు ఇక్కడే ఉన్నాడు? డాడీ నువ్వెక్కడికే? నేను కూడా హైదరాబాద్ వెళ్తున్నా. నువ్వెలా వెళ్తావు? వీళ్ళు వెళ్తున్నారు కదా, వీళ్ళతో కలిసి వెళ్తాను. కారులో ఏసీ ఉందా? ఉంది సార్. రంగయ్య సార్ అమ్మాయితో పాటు నువ్వు వెళ్ళు, రేపు నేను వస్తా. అలాగే సార్. రేయ్ కారులో ఏమన్నా ఎదవేషాలు వేసారనుకో. అబ్బే అలాంటిదేం జరగదు సార్. వెళ్ళండి వెళ్ళండి. ఇంకే వేసాలు ఎత్తండి బాబు. మేడం చేశారు, జీవితంలో సిగరెట్ కూడా కాల్చు. ఎక్కడా నువ్వు సారా? అరే మీ దయ్యం. ఏం చేస్తున్నా ఇక్కడ? ఎల్లు డ్యూటీకి పాపా. దేవుడు ఆ అఘోరగాడు పట్టుకునే మాట దేవుడు. నాకేదన్నా జరిగితే నా గతేంటి బాబు? ఒరే కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ ఎక్కడ వచ్చారా? అయిపో ఒరే. నేను వెళ్తున్నాను. కూర్చో. ఇంకే ఉంది, అది పోలీసుడు కూతురని తెలిసిపోయిందిగా. దాన్ని అడ్డం పెట్టుకుని జైల్లో ఉన్న మన మనుషులందరినీ విడిపించుకుంటావు. అది పర్మనెంట్ గా నీ దగ్గరే ఉండిపోతుంది. ఇక నాతో పనే ఉంది. భలే ఐడియా ఇచ్చావే, అందుకే నాతో ఉండాలి. దీంతో చాలా పని ఉంది కానీ. బాబాయ్ నువ్వు చాలా ఎగస్టాలు చేసేస్తున్నావు బాబాయ్. చాలు, ఇప్పుడు ఈ టైం అంతా మాదనుకో, అప్పుడు ఏం చేస్తావు? కూర్చో కూర్చో కూర్చో. రాజా పారిపో, రాజా పారిపో, పారిపోండి. గదిలా పట్టే పుచ్చ పగిలిపోతుంది నాకు కొడక.
ఎవరై మీరు? ఓహో, ప్రేమికులా? అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఆహా, ఎన్ని జంటలు వచ్చాయేంటి? అది కాదు సార్, అఘోరా. అఘోరా? నన్ను మా ఫ్రెండ్స్ కిడ్నాప్ చేశారు సార్. మీ మాత్రం తప్పించుకుని వచ్చాను సార్. ఎక్కడ ఉన్నాడు వాడు? పదండి సార్. పద. డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ. నేనున్నాను కదా, కంగారు పడకండి. పదండి. అమ్మయ్యా, కనబడ్డారా సార్? కానిస్టేబుల్స్, మనం వచ్చిన పని సక్సెస్ అయింది. ఎలా సార్? మనందరికి ఖచ్చితంగా ప్రమోషన్స్ గ్యారంటీ. ఎలా సార్? ఎలాగంటారా? మీరు ఇంకాస్త మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్, ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని అడిగేవారు కదా, అది సస్పెన్స్ అని చెప్పేవాడు కదా. మనం అఘోరా గాని పట్టుకోవడానికి వచ్చాం. వాడు ఎక్కడ దాగున్నది ఆ ప్లేస్ ఈ రాజా వల్ల తెలిసింది. వాడిని అరెస్ట్ చేద్దాం. పదండి పదండి. బాలమే క్విక్. కనిపెట్టారా నా కొడుక? పుచ్చలు లేచిపోతాయి. కూర్చోండి కొడుక, కూర్చో కూర్చోను కొడుకల్లాలా. కథలు కథ చెప్తారా? మధ్యలో ఉంటే బుల్లెట్ లోపలికి దిగిపోతే పిచ్చ నా కొడక. ఏరా, మొత్తం మంది జనాల్ని పాడు చేస్తారా? మిస్టర్ ఉమేష్ చంద్ర, నాకు అర్జెంట్ గా జీప్ కావాలి. సార్ మా జీవన్ సార్. థ్యాంక్ యూ. కానిస్టేబుల్స్ సార్, వీడిని డిక్కీలో పడుకోబెట్టండి. సార్ ఎక్కడా గనపడుకోవా. కానిస్టేబుల్స్, మనం అఘోరాన్ని పట్టుకున్న సందర్భంగా మనందరికి ప్రమోషన్లు వస్తున్నాయి కదా. ఈ సందర్భంగా నేను ఒకటి చెయ్యాలనుకుంటానయ్యా. సీక్రెట్, సస్పెన్స్. నేను చెప్పను, చేసి చూపిస్తాను. రాజా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి సార్. చూడండి, సరదాలు సరదాగానే ఉండాలి కానీ వాటికి బానిసలు కాకూడదు. అలా అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. టేక్ కేర్. కానిస్టేబుల్స్, ఫాలో మీ. ఫాలో మీ. ఈ పోలీసులు చాలా మంచిగా. ఏరా అన్నయ్య, నువ్వేనా చేసింది? మరి తప్పదుగా. టేస్ట్ ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత ఇంటి భోజనం తింటున్నా. అయినా నువ్వు చేసే వంటలకి వంటరాని నేను వంకలు పెట్టడం. టేస్ట్ ఎలా ఉంది చెప్పవే. చాలా 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 బాగుంది. నువ్వు నేర్చుకో మరి, రేపు పొద్దున్న ఎలాగో చేయాల్సిందేగా. దానికి ఇంకా టైం ఉందిలే అన్నయ్య. ఏం లేదు, భావించిన టైం అయిపోతుంది కదా. నీ ఉద్దేశం ఏంటో చెప్తే. ఇందుకే పిలిచారా నన్ను? రేపే పంపించేద్దాం అనుకుంటున్నారా? ఏ ఉద్దేశం లేదు నాకు చెప్పడానికి. అరే రేయ్, తినేసేళ్ళరా. గౌరీ అన్నా, ఆ మామ అల్లులకి ఊళ్ళో చాలా భూములు ఉన్నాయి కదరా? అవునన్నా, సిటీలో ఫ్యాక్టరీలు, సిటీలో వాళ్ళ వ్యవహారాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నా. మరి అంత ఉంచుకుని ఆ భూమి మీద ఎందుకు ఆరాటపడుతున్నారు? ఒక్కన్నేసి ఉంచు. ఏమో అన్నా, నీకు మీ బావకి గొడవ పెట్టాలనుకుంటున్నారేమో. దానివల్ల వాళ్ళకేం వస్తుందిరా బూడిదా? కనుక్కో. సరే అన్నా. రే రండ్రా. హలో, నిన్ను చూడాలని ఉందన్న, వినాలని కాదు. అయినా రోజంతా నీతోనేగా ఉన్నా. ఇంకా కంప్లీట్ అవడానికి 3 hours ఉంది కదా. ఐ మీన్ డే అంతా నీతోనేగా ఉన్నానని. నేను అదే అంటున్నా. నైట్ ఇప్పుడు కలిస్తే డే కంప్లీట్ చేయొచ్చు కదా. అయినా ఇంత సడన్గా ఎందుకు అలా అనిపించింది? దానికి నా దగ్గర ఆన్సర్ లేదు, కానీ నాలో ఉన్న కవి చెప్పగలడు. పిలవమంటావా వాడిని? ఏది పిలు, ఏం చెప్తాడో చూద్దాం. కానీ ఆడొచ్చి చెప్పిన తర్వాత నువ్వు కంపల్సరీ రావాలి. అది నీలో ఉన్న కవిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అందలేనంత దూరం ఉంటూ ఎంత ఆశపడుతున్నా అందనంటున్నా ఆకాశ మేఘంలో ఉన్న వెన్నెల జాబిలి. అందేంత దూరంలో ఉన్న అందను అంటున్నా నీలపై ఉన్న
నా జాబిలి. అయ్యగారు కవితలు బాగానే చెప్తున్నారు. ఇందులో నాదేం లేదు, నిన్ను కలిసాకే ఇవన్నీ వచ్చాయి. రావాలా? రావాలి కదా మరి. రాను. సరే రావద్దు, నేను వెయిట్ చేస్తూ ఉంటా. ఎలా ఉన్నాను? చెప్పమంటావా, చూపించమంటావా? చూపించు. ఏంటి రెప్ప వేయకుండా చూస్తున్నావు? చందమామని ఇంత దగ్గర నుంచి చూస్తున్నాను, దిష్టి తగిలేస్తుంది. అలా సిగ్గుపడికే ఇంకా అందంగా కనిపిస్తున్నావు. నా వల్ల కావట్లేదు. రానన్నావు, వెయిట్ చేస్తానా? వెయిట్ చేస్తూ అక్కడే కవితలు చెప్పుకుంటూ ఉంటావేమో వచ్చేసా. నా కవితలు మాత్రమే కాదు, ఇంకా చాలా వచ్చు. అంటే పోనా? పోవడానిక ఇంత దూరం వచ్చింది. ఆహా, మరి ఓయ్ మా ఊళ్ళమ్మ, ఆ చంద్రుడు, ఈ వెన్నెల రెండు వేస్ట్ అయిపోతాయి. ఏం చేద్దాం? నీకు తెలీదా? ఇలాగేను, ఇంకా నా వల్ల కాదు. సరే ఆగాగు, వీటన్నిటికీ టైం ఉంటుంది. ఓయ్ చాందిని, ఆ లుంగి నీ అవతారం ఏంట్రా అసలు? రేయ్, ఎడారిలో నీళ్ళు దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో, మా ఊర్లో ఈ టైంలో లుంగి కట్టుకుంటే అంత సమ్మగా ఉంటుంది బావా. కనీసం ఆ చెప్పులైనా వేసుకోరా. వాట్ ఆర్ యు టాకింగ్? మా ఊర్లో నేను చెప్పులు వేసుకోవడం ఏంట్రా? చిన్నప్పటి నుంచి ఇలాగే తిరిగారా? ఇంకా మారడు. అరే బావా, కలుస్తావా? నువ్వు ఇంకా మారలేదేట్రా? నువ్వు ఇంకా మొదలెట్లేదేంట్రా? అసలు హైదరాబాద్లో ఉంటున్నావు నువ్వు? ఎలా ఉంటారా బాబు, మందు సిగరెట్ ఇలా అమ్మాయిలు లేకుండా చిరాగ్గా. అయినా అలవాట్లకి మనం ఉండే ప్లేస్కి సంబంధమే ఉందిరా. ఎక్కడున్నావు అన్నది కాదు, ఎలా ఉన్నావు అన్నది ఇంపార్టెంట్. నాకు పెద్దగా అలవాట్లేదు బావా, ఏదో ఒళ్ళు చలవ చేసినప్పుడు వేడి కోసం 1-2 అంతే. మరి అమ్మాయిల సంగతి ఏంట్రా? వాళ్ళే ఉంటే నీతో సొల్లు మీటింగ్లు ఎందుకు పెడతానరా? అరే అవునరా బావా, సిటీలో అమ్మాయిలు అరేబియన్ నైట్స్లో అందంగా ఉంటారంట కదరా. నన్ను ఒకసారి తీసుకెళ్ళరా. మా ఊర్లో అమ్మాయిల్ని చూసి చూసి బోర్ కొడుతుందిరా. మరి జాతరలో ఖర్జూరాల చిరాగ్గా ఉంటారా బాబు, ఒకసారి తీసుకెళ్ళరా. రే, అమ్మాయిలంటే ఖర్జూరాలు కాకినాడ కాజాలు కాదురా, మన చుట్టుపక్కల ఉండే దేవతలరా. ఏంటి దేవతలా? మా ఊర్లో పెళ్ళైన ప్రతి మగాన్ని అడగరా. వాళ్ళ పిల్లలు పట్టపగలు చుక్కలు చూపెట్టుకుంటే నేను ఒక పూట బిర్యానీ మానేస్తారా. అర్రెర్రెర్రే, మరి నేనేమో సాయంత్రం నీకు బిర్యానీ ప్యాకెట్ కొని పెడదాం అనుకున్నాను. నువ్వు చెప్పింది కరెక్టే బావా, అమ్మాయిలు నువ్వు అన్నట్టుగా దేవతలే. కాదురా, ఇప్పుడే పిల్లలు చుక్కలను ఏదో అన్నావు కదా. బిర్యానీ ముక్కలు అన్నావు కదా బావా. చాలు, అర్థమైంది. అన్నట్టు బావా, రేపు ఎల్లుండి మన ఊర్లో పండుగ ఉందిరా. ప్రతి ఏడాది బాగానే చేస్తాం, మరి ఏడాది ప్రాబ్లం వల్ల సరిగ్గా చేయట్లేదు. కానీ మనం మాత్రం గుడికి వెళ్తాం రోయ్. మనం గుడికి వెళ్తున్నాం, ప్రసాదం తింటున్నాం. ఏంటి
కాలింది. ఎందుకు సైదాలు ఎత్తుకోవాలి? ఇప్పుడైనా కింద చూసుకున్నాడు రా. మా తెలుసులే, నువ్వు చెప్పనక్కర్లేదు. స్మెల్ రాకుండా ఇంట్లో బా వేణు చెప్పండి అమ్మా. గుడికి వెళ్ళాలి. సరే అమ్మా, రండి. వేణు చెప్పండి అమ్మా. పంతులు గారు ఇంటికి ప్రసాదం ఇస్తా అన్నారు, మర్చిపోయాను. ఎవరి కోసం చూస్తున్నా? నిన్న ఒక అమ్మాయి చెప్పింది ఈరోజు గుడిలో కలుస్తానని. తన కోసమే చూస్తున్నా. కనిపించిందా తమరికి? కనిపించింది. పింక్ కలర్ డ్రెస్లో చాలా బాగుంది. మాట్లాడావా మరి? అంటే చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఆ అమ్మాయి పీస్ఫుల్గా కనిపించింది. సో ఇలాంటి టైమ్లీ మూమెంట్ వేస్ట్ చేయకుండా తనతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. మరి వస్తుందంటావా? బహుశా రావచ్చు అనుకుంటా. మేబీ రావాలనుకున్నా తన ప్రాబ్లమ్స్ తనకుంటే కదా. ఎన్ని కళ్ళు తను అబ్జర్వ్ చేస్తున్నాయో ఏమో అనుకుంటా. కానీ ఎన్ని కళ్ళు కప్పి ఇంత దూరం నన్ను కలడానికి అమ్మాయి వచ్చినప్పుడు ఇంకొంచెం దూరం వస్తుంది అనుకుంటున్నా.